కరకట్ట విషయానికి వస్తే 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కృష్ణానదిలో పడవల మీద జర్నలిస్టులను తీసుకెళ్తూ ప్రతి ఇంటిని చూపించి ఇది అక్రమ కట్టడం, ఇది అక్రమ కట్టడం అంటూ చూపించి వాటన్నిటికీ నోటీసులు ఇచ్చారు. మరి అట్లాంటి అందులో ఈ లింగమనేని హౌస్ కూడా ఉంది. మరి దాంట్లోనే చంద్రబాబు నాయుడు అంటే దాంట్లో 2 గదులు నీళ్లలోనే ఉంటాయి, నదిలో ఉంటాయి. అద్దాల గదులు ఉన్నాయి అందులో. ఎప్పుడో వెళ్ళాములేండి ఒకసారి సరదాగా. సరే, ఆ అద్దాల గదుల్లో ఉంటాయి. మరి అంటే నదిలో పూర్తిగా నదిలో ఉన్నట్టే లెక్క అది. మరి అది అక్రమ నిర్మాణం అని తెలుగుదేశం ప్రభుత్వమే తాడేపల్లి ఎంఆర్ఓ నోటీసులు జారీ చేశాడు. అలాంటి అక్రమ నిర్మాణంలో ఒక ముఖ్యమంత్రి ఉండడం అనేది మరి ఎట్లాంటి సందేశాన్ని ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది మనం చూసుకోవాలి. ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే సుప్రీంకోర్టులు, గ్రీన్ ట్రిబ్యునల్, వీళ్ళు అందరూ మెల్లగా వదిలిచ్చేసే ప్రయత్నం చేస్తున్నారనేది కదా వార్త. అదే ఇప్పుడు అది ఆయన లింగమనేని రమేష్ గవర్నమెంట్కి ఇచ్చేశాను అంటాడు. చంద్రబాబు నాయుడు కూడా ఒకసారి ఇది గవర్నమెంట్ ఆఫీసు, గవర్నమెంట్ భవనమే అంటాడు. సిఆర్డిఏలో ల్యాండ్ పూలింగ్ లో వచ్చింది అంటాడు. ఇంకోసారి ఇది నేను అద్దెకుంటున్నాను అని చెప్తాడు. మరి ఏది కరెక్టో తెలియదు కానీ ఆ భవనం అయితే అక్కడ ఉండడం కరెక్ట్ కాదు. అందులో ఒక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి ఉండడం అస్సలు సమర్థనీయం కాదు. అంటే అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్నట్టు ఉంది అది చంద్రబాబు గారి చర్య.